క్యాస్ట్ లేదా కుల వ్యవస్థ అని మాట్లాడుతా ఉన్నాం. సో క్రిస్టియన్స్లో కూడా కుల వ్యవస్థ ఉందా అని అంటే ఉంది. అది మన చర్చెస్లో మనకు అర్థమవుతుంది. ఇంకా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ విషయానికి మనం వచ్చినప్పటికి మనం ఎట్లా తయారయ్యామనంటే స్క్రాచ్ కార్డ్ క్రిస్టియన్స్లో తయారయ్యాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ పైన స్క్రాచ్ ఉంటుంది, దాన్ని గీస్తే లోపల ఒక నెంబర్ ఉంటుంది కదా. అట్లాగే పైకి మాత్రమే క్రైస్తత్వం, లోపల మాత్రం చూస్తే అన్య ఆచారాలే ఉన్నాయి. పెళ్ళిళ్ళ దగ్గర కట్నాలు, వాస్తులు, ఈవెన్ క్యాస్ట్ చూడడం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే క్యాస్ట్ చాలామంది సపోర్ట్ చేస్తూ ఈవెన్ క్రిస్టియన్స్లో కూడా సేమ్ క్యాస్ట్లో ఉండాలి అని మాట్లాడతాం. ఇది ఎంతవరకు మనం నమ్మొచ్చు? ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో చాలామంది ఈవెన్ క్యాస్ట్ చెప్పుకోవడానికి కూడా ధైర్యంగా చెప్పుకోలేక కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. మీరు రెండా లేదా మూడా ఇలాంటివి ఉన్నాయి కదా చాలామంది. మరి ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? అక్కడే ఒక చులకని భావం, అక్కడే నిన్ను యాక్సెప్ట్ చేసుకోలేని ఒక భావం మనలో ఉంది అన్న విషయాన్ని మనం చేయాలి. అయితే ఒక విషయం మనం గమనించాలి, క్యాస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? క్యాస్ట్ అనేది క్రైస్తత్వంలో కానీ బైబిల్లో కానీ లేదు. అందుకని ఇతర దేశాల్లో క్యాస్ట్ సిస్టమ్ అంటే వాళ్ళకి తెలియదు. భారతదేశంలో మాత్రమే ఉంది. కాబట్టి ఆ క్యాస్ట్ సిస్టాన్ని ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ప్రశ్నించుకోకపోతే మనం ఈ క్యాస్ట్ని నిర్మూలించలేం. దీన్ని మనం బాగా అర్థం అవ్వాలంటే మహాత్మా గాంధీని, ఆ కాలంలో బ్రిటిషర్స్ టైంలో మహాత్మా గాంధీ జైల్లో ఉన్నప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన సందర్భంలో మాట్లాడిన మాట ఏంటంటే ఈ క్యాస్ట్ని కూడా తీసేస్తే బాగుంటుంది అని ఒక ఐడియాని తీసుకొస్తే మహాత్మా గాంధీ దాన్ని ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే మీరు క్యాస్ట్ని తీసేస్తే హైందవ మతం పడిపోతుంది అని అన్నాడు. అంటే హైందవ మతంతో లింక్ అయిందే క్యాస్ట్. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడ మాత్రమే ఎందుకు ఉందంటే దాన్ని ఎవరు ప్రమోట్ చేశారంటే హైందవ మతం ప్రమోట్ చేసింది. నేను హైందవ సహోదరులకి లేకపోతే వాళ్ళకి విరుద్ధంగా నేను మాట్లాడట్లేదు. నా పాయింట్ ఏంటంటే ఒక తప్పుడు భావజాలం లేకపోతే ఒక తప్పుడు ఒక సిద్ధాంతం అదేంటంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ప్రశ్నించుకున్నాం. దాని మూలాలకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాం. సో క్యాస్ట్ అనేది ఈరోజు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ పెళ్ళిళ్ళ దగ్గర మళ్ళీ ఏమవుతుందంటే సేమ్ క్యాస్ట్లోనే కావాలి అని మాట్లాడుతూ ఉన్నాం. సో ఒక మాట నేను ఆలోచించాలి, అదేంటంటే ఎందుకు ఈ క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక మూలాల్లోకి వెళ్తే మనకు తెలుసు క్యాస్ట్ని మాట్లాడుతున్నప్పుడు లేకపోతే దేవుడి నుంచే ఆ క్యాస్ట్ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే మనకు తెలుసు అదంటే పురుష్ లేకపోతే ఆ బ్రహ్మ యొక్క తలకాయల్లో నుంచి ఎవరు వచ్చారు అని అంటే బ్రాహ్మణులు వచ్చారని, భుజాల నుంచి చేతుల్లో నుంచి క్షత్రియులు వచ్చారని, లేదా తొడల్లోంచి వైష్ణవులు వచ్చారని, అలాగే పాదాల నుంచి శూద్రులు వచ్చారని, అంతకంటే కిందున్న జాతి కొంత ఉంది, అదంటే అన్టచబుల్స్ అని అన్నాం. సో ఇలా మాట్లాడుకుంటూ ఏంటంటే వాళ్ళని ఏమన్నామంటే ఇది క్యాస్ట్ సిస్టమ్ తీసుకొచ్చిన మూమెంట్స్ మనకు అర్థమవుతుంది. ఆ కింద ఉన్న వాళ్ళని పంచములు అన్నారు, అధములు అన్నారు, ఇంకా వాళ్ళని నీచులు అన్నట్టు, చండాలులు అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎవరు ప్రమోట్ చేశారు అని మనం ఆలోచిస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హైందవ ధర్మం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి అంటే మనుస్మృతి నుంచి వచ్చింది. అందుకనే అంబేద్కర్ పబ్లిక్లో మనుస్మృతిని కాల్చేశాడు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, ఐ బోర్న్ యాజ్ ఎ హిందూ బికాజ్ ఐ హ్యావ్ నో చాయిస్, బట్ ఐ వోంట్ డై యాజ్ ఎ హిందూ బికాజ్ ఐ హ్యావ్ చాయిస్. ఆయన చెప్పిన మాట అంటే నేను హిందువుగా పుట్టాను, నాకు చాయిస్ లేదు, ఆ మతంలో పుట్టాను, కానీ హైందవుగా మాత్రం చచ్చిపోను, నాకు ఆ చాయిస్ ఉంది అనుకుంటూ తనకి ఈక్వాలిటీ ఎక్కడుందో ఏ మతంలో ఉందో వెతుక్కొని సో ఈక్వాలిటీ కలిగిన మతంలోకి మీరు వెళ్ళిపోండి అని మాట్లాడతాం. మీరు ఆలోచించండి. సో ఒక పబ్లిక్లోనే ఆయన మనుస్మృతి లాంటి ధర్మాన్ని ఎందుకు కాల్చేశాడు అంటే అది క్యాస్ట్ని ప్రమోట్ చేస్తుంది. అంటే క్యాస్ట్లో ఏముందంటే డిస్క్రిమినేషన్ ఉంది. క్యాస్ట్లో ఏముంది అని అంటే కులాన్ని ప్రమోట్ చేసే తత్వం ఉంది. నీకంటే నేను గొప్పవాణి అనేక విషయం ఉంది. అందుకని గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే డివైడ్ అండ్ రూల్ అని అంటాం కదా, అదేంటంటే విభజించి పరిపాలన చేయడం అనేక సిస్టమ్ని ఎవరు తీసుకొచ్చారు అంటే చాలామంది ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. కానీ కరెక్టే, నేను కాదంటలే, వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు నిజంగానే దోపిడీ చేశారు దేశాన్ని. సో దోపిడీ దొంగలే, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ అంతకంటే ముందు దోపిడీ జరగలేదా? క్యాస్ట్ పేరిట ఎంత దోపిడీ చేశారు, క్యాస్ట్ పేరిట ఎంత నీచంగా కింద ఉన్న వాళ్ళని చూశారు. ఈ విషయాలు మనకి అర్థమవుతుందా? కానీ ఈరోజు మనం ఏమంటున్నామనంటే ఈరోజు చాలామంది చూస్తున్నారు అప్పర్ క్యాస్ట్ని ద్వేషిస్తారు కొంతమంది. ఎవరంటే లోవర్ క్యాస్ట్ వాళ్ళు ద్వేషిస్తారు. కానీ ఈవెన్ ఈ లోవర్ క్యాస్ట్లో మళ్ళీ నీకంటే నేను గొప్ప అని క్యాస్ట్ సిస్టమ్ ఉంది. అంటే ఏమవుతుంది? మీరు ఎవరిని ద్వేషిస్తున్నారు? ఆ క్యాస్ట్ సిస్టాన్ని మీరు ద్వేషించట్లే, మేము అప్పర్ క్యాస్ట్ అన్న వాడిని మాత్రమే ద్వేషిస్తూ ఉన్నారు. అదేంటంటే ఆ సిస్టమ్ అనేది బిబ్లికల్ కాదు అనే విషయం మనకి అర్థం అవ్వాలి.
అందుకని గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈరోజు మీరు ఆలోచిస్తే క్యాస్ట్ బేస్డ్గా పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈవెన్ మీరు ఆంధ్రాలో మీరు చూసినప్పుడు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్సా కాదా? చాలా స్పష్టంగా క్యాస్ట్ కనబడిపోతుంది. పలానా క్యాస్ట్, ఆ క్యాస్ట్ నుంచి ఇదిగో ఈ వ్యక్తి వచ్చాడు. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ వచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి, మన మిషనరీస్ భారతదేశం రాకుండా ఉండుంటమైతే ఏం జరిగేది? ఈ క్యాస్ట్ కానే ఉండుంటమైతే ఈరోజు నేను మాట్లాడితే మీరు వినే స్థాయిలో ఉంటారా? నేను మాట్లాడుకునే హక్కు నాకు ఉందా? మాట్లాడే హక్కు ఉండదు. చదువుకునే హక్కు ఉందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, వాళ్ళకి మాత్రమే హాస్పిటల్స్, వాళ్ళకి మాత్రమే స్కూల్స్. కానీ మిషనరీ ఉద్యమం భారతదేశానికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అందరూ చదువుకోవాలి, క్యాస్ట్ అనేది లేకుండా చేసి ఈక్వాలిటీని అనేది ఫామ్ చేయడానికి కదా స్టార్ట్ చేసింది. అది కదా క్రైస్తత్వం చేసింది. అంత పని చేస్తే ఈరోజు ఆ క్రైస్తత్వంలో మళ్ళీ మీరు రెండా మూడా అని ఎందుకు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? మనం ఆలోచించాలి, ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని కులం అనేది ఏం చేస్తుంది అని అంటే నన్ను అభివృద్ధిని ఆపేస్తుంది, దేశం యొక్క అభివృద్ధిని ఆపేస్తుంది అనే విషయం మనకి జాగ్రత్తగా అర్థం కావాలి. అందుకని గుర్తుపెట్టుకోవాలి, మన బైబిల్లో నమ్ముతున్న దేవుడు ఎలాంటి వాడు అని అంటే రోమపత్రిక 2వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా ఉంది, దేవుడు పక్షపాతి కాదు అని. కానీ క్యాస్ట్ అని నమ్ముతున్న వాళ్ళు బ్రహ్మ తలకాల నుంచి వెళ్ళొచ్చారు, భుజాల్లోంచి వెళ్ళొచ్చారు అని ఏం చేస్తారంటే పార్షియాలిటీని చూపిస్తూ ఉన్నారు కదా, పక్షపాతం వైఖరి కలిగిన దేవుడిని చూపిస్తూ ఉన్నారు. సో నువ్వు క్యాస్ట్ నమ్ముతున్నావు అని అంటే నీ దేవుడు పక్షపాతి, నువ్వు నమ్ముతున్న దేవుడు పక్షపాతి అని చెప్తున్నావు. దానికి విరుద్ధంగా బైబిల్ ఏం మాట్లాడుతుందంటే దేవుడికి పక్షపాతం లేదు అని మాట్లాడుతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు అని అంటే దేవుడి యొక్క లక్షణాలని, దేవుని యొక్క క్యారెక్టర్ని మార్చేస్తున్నారు. కాబట్టి క్యాస్ట్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క క్యారెక్టర్ని మార్చేస్తున్నారు అనే విషయం గమనించాలి. అందుకని రోమపత్రికలు ఏమంటుందంటే దేవుని క్యారెక్టర్ని ఎవరిని మారుస్తారట? పాపంలో ఉన్నవాడు మారుస్తూ ఉంటాడు కదా. విగ్రహారాధన అన్నట్టు దాన్ని రోమపత్రిక 1వ అధ్యాయంలో అదే ఉంది. దేవుడు ఎలా ఉండాలో అలా కాకుండా దేవుని యొక్క లక్షణాలని తగ్గించి ఆరాధన చేయడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, క్యాస్ట్ ఎందుకు తప్పు అని అంటున్నాము అని అంటే దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్నాడు అని బైబిల్ చెప్తుంటే ఈ క్యాస్ట్ని నమ్మిన రిలీజన్, ఆ మతం లేకపోతే ఆ సిద్ధాంతం ఏం చెప్తుందంటే దేవుని తలకాయల్లోంచి వచ్చారు, దేవుళ్ళలో నుంచి వచ్చారు అని మాట్లాడుతుంది. కానీ దేవుని యొక్క బైబిల్ ఏం మాట్లాడుతుందంటే నువ్వు దేవుని యొక్క పోలిక అన్నప్పుడు నాకేముంటుందంటే నాకు ఇంట్రిన్సిక్ వర్త్ ఉంటుంది, నాకు వాల్యూ ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కానీ క్యాస్ట్ ఏం చెప్తుందంటే నువ్వు చిన్న జాతికి చెందినవాడు, లోయర్ క్యాస్ట్వి, నేను హైయర్ క్యాస్ట్ అని ఏం చెప్తే ఆ డిస్క్రిమినేషన్ తీసుకొస్తుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే చివరికి ఈవెన్ స్త్రీ పురుషుడిని కూడా దేవుడు తన పోలికల్లో సమానంగా చూశాడు, తన పోలికల్లో చేసుకున్నాడు. అంటే అందరూ సమానం అని మాట్లాడుతుంది. కాబట్టి ఈ యొక్క సిద్ధాంతాన్ని బట్టి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ధైర్యంగా చెప్పుకునే స్థితి బైబిల్ని బేస్ చేసుకుని అవుతుంది. మనుస్మృతిని చూస్తే మాత్రం నువ్వు ఆ ఈక్వాలిటీ రాదు, ఈక్వాలిటీ ఎప్పటికీ ఫామ్ కాదు. మీరు గమనించండి. ఒకవేళ మనుస్మృతిని బేస్ చేసుకొని కానీ ఉంటే భారతదేశంలో ఈరోజు మోదీ గారు పిఎం అవరు. ఎందుకంటే ఆయన క్షత్రియుడు కాదు పరిపాలించడానికి, క్షత్రియుడు మాత్రమే పరిపాలించాలి అని అనుకున్న మోదీ గారు క్షత్రియుడు కాదు. మరి ఆయన ఏ ఒక్క మతాన్ని అయితే ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ మతం ఏమన్నా ఆయన పిఎం చేసిందా అంటే చేయలేదు. ఆయన పిఎం అవడానికి గల కారణం ఏంటి అంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అనేకమైన రాజ్యాంగాల యొక్క కాపీ. దాంట్లో చాలా రాజ్యాంగాలు అంటే ఇంగ్లీష్, బ్రిటిష్ యొక్క రాజ్యాంగం యొక్క కాపీ ఎక్స్ప్లెయిన్ అని ఒక ప్రశ్న కూడా వస్తుంది ఎకనామిక్స్లో. కాబట్టి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే బైబిల్ యొక్క సిద్ధాంతం. అవి అందరూ సమానము అని చెప్తున్న మాటలు. అందుకని మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే దేవుడు తన పోలికల్లో తయారు చేసుకున్నాడు. కానీ ఏం చెప్తుందనంటే బైబిల్ ఏదంటే క్యాస్ట్ ఏం చెప్తుందంటే లేదు నువ్వు పుట్టినప్పుడే నువ్వు ఉన్నతమైనడువా తక్కువ అనేది క్యాస్ట్ నిర్ణయం చేస్తుంది అని అంటాము. అంత మాత్రం కాదు, క్యాస్ట్ ఏం చేస్తుంది అంటే నాలో గర్వాన్ని తీసుకొస్తుంది, నేను ఆడికంటే గొప్ప అనేది తీసుకొస్తుంది. మీరు ఆలోచించండి, వాళ్ళకంటే గొప్ప ఇది కాదా మనకు జరుగుతుంది. నేను అంటున్నానని కాదు, కానీ నాకు తెలిసిన ఒక ఊరిలో, నాకు తెలిసిన ఆ ఊరు నేను పేరు చెప్పదలుచుకోలేదు, లేకపోతే నేను చెప్తున్నాను పర్వాలేదు. అదేంటంటే అనదేవరపేట అనే ఒక ఊరు ఉంది. అక్కడ ఒక జమీందారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనోడు చేస్తున్నారు. వాళ్ళకి చాలా షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఒక టీచర్ నాకు చెప్తున్న మాట ఏంటంటే ఆయన జమీందారు వీళ్ళ తాతగారు ఉన్నప్పుడు టైంలో ఆ మీద నుంచి వెళ్తున్నప్పుడు చెప్పులు తీయాలట. ఆ ఇంటి మీద నుంచి పక్క నుంచి నడుచుకుంటే వెళ్ళి చెప్పులు తీసి ఇలా తలలాని ఆయన ఉన్నా లేకపోయినా ఆ ఇంటి ముందు నుంచి చెప్పులు వేసుకుని వెళ్ళడానికి లేదు. ఇది ఎప్పుడు సంగతి? కనీసం ఒక 20 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను.
అంటే తెలుసా, నేను ఉన్నతమైన వాడిని, ఉన్నత జాతికి చెందిన వాడిని. సో మరి దేవుడు, బైబిల్ ఏం చెప్తుంది? కాబట్టి ఒకటి మీరు ఆలోచించండి, క్యాస్ట్ అనేది అది క్రైస్తవ సిద్ధాంతం కాదు, అది కంప్లీట్ వేరే సిద్ధాంతంలోంచి వచ్చింది. కాబట్టి క్యాస్ట్ని నమ్ముతున్నావు అని అంటే నువ్వు ఆ క్యాస్ట్ని ప్రమోట్ చేసిన దేవుణ్ణి, ఆ సిద్ధాంతాలను నమ్ముతున్నావు. అందుకని ఒకళ్ళు నువ్వు క్రిస్టియన్ అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి, సిలువ క్యాస్ట్ లేకుండా చేసింది. ధనవంతుడు పేదోడు అని లేకుండా, అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని లేకుండా, స్త్రీ పురుషుడు అని లేకుండా, యూదుడు గ్రీసు దేశస్తుడు అని లేకుండా ఈక్వల్గా చేసింది బైబిల్. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, క్యాస్ట్ని నమ్ముతున్నాము అని అన్నవాళ్ళు, నాకు తెలిసిన ఒక ఆవిడ అంటున్నారు అనమాట, బైబిల్ ప్రకారం చెప్తే చాలా చేయలేము అంటుంది. ఆవిడ ఒక పక్కనేమో పరిచయం చేసేస్తుంది. వాళ్ళ పిల్లలకి క్యాస్ట్ పెళ్లి చేయనప్పుడు ఏం కావాలంటే సేమ్ క్యాస్ట్లోనే కావాలి. ఏంటి దుర్మార్గం? క్రిస్టియన్స్ ఆలోచించండి, మీరు దేవుడు పెట్టిన ఒక సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆ సిస్టమ్కి వ్యతిరేకంగా ఉన్న సిస్టమ్తో మీరు ఇరుక్కుపోయారు. అందుకని మీరు పోరాడుతుంది అదేంటి తెలుసా, డార్క్ పవర్స్తో పోరాడుతున్నారు, అంధకార శక్తులతో పోరాడుతున్నారు. క్యాస్ట్ ఇలాంటివి అంధకార శక్తులు మనిషిని అభివృద్ధి చేయకుండా తొక్కేసిన సిస్టమ్స్కి వ్యతిరేకంగా ఒక కౌంటర్ కల్చర్ క్రియేట్ చేయవలసిన నేను ఆ క్యాస్ట్ అనేది ముసుగులో ఇరుక్కుపోయేమేమో గమనించుకోండి. థింక్, డోంట్ బ్లింక్. గాడ్ బ్లెస్ యూ.